ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి న్యాయస్థానం ఉండదో హేగ్‌లో అక్కడ పాకిస్తాన్ ఒక పిటిషన్ వేసింది. ఏమనంటే భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ మాకు నీళ్లు రానీయనంటోంది. మాకు తక్షణం నీళ్లు వదిలిపెట్టేలా చూడాలి. మా దేశంలో తాగునీటికి ఇబ్బంది అయిపోతుంది. సాగునీటికి ఇబ్బంది అయిపోతుంది. పంజాబ్ సింధు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి సంక్షోభం వస్తోంది. తక్షణం స్పందించాలా, భారతదేశానికి ఆదేశాలు ఇవ్వాలి అన్నటువంటిది కోరత ఆర్గ్యుమెంట్స్ వినిపించింది. దీంతో హేగ్ న్యాయస్థానం ఏదైతే ఉందో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ మేరకు అది తీర్పు ఇచ్చేసింది. ఆర్బిట్రేషన్ జరగాలి. ఇదే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వాళ్ళు దీంట్లో మేము జోక్యం చేసుకుంటాం, మీరేమీ అట్లాగా ఆపడానికి వీల్లేదు అంటూ తీర్పిచ్చింది. ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం అంటే మన కోర్టులకు మళ్ళీ పవర్స్ ఉన్నది కాదు, అదొక పపెట్. ఎవడు కావాలంటే డ్రామాకి వాళ్ళని వాడుకుంటారు. న్యాయమూర్తులు చాలామంది ఉంటారు. ఇరు దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే వాడిచ్చే తీర్పు చెల్లుబాటు అవుతుంది. మిగతా సందర్భంలో వాడి తీర్పు దేనికి పనికిరాదు. రోడ్డు మీద జాతిని ఉద్దేశించి ప్రసంగించినట్టే అన్నమాట. దాన్ని భారతదేశం పట్టించుకోదు. పాకిస్తాన్ జస్ట్ ఒక హై డ్రామాకి వాడుతోందన్నమాట.